ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు అయిపోయాయి. 95లో మీ మొదటి చిత్రం మీరు నటించారు. 36 ఇయర్స్ అయిపోయింది. 91 35 ఇయర్స్ అయిపోయింది. 35 ఇయర్స్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ 35 ఇయర్స్. 35 ఇయర్స్. సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు, వెబ్ సిరీస్లు చేశారు, అన్ని టేకింగ్లు చూశారు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఇంత జర్నీ? చాలా ఆనందంగా ఉందండి. పైగా ఒక్కొక్కసారి గర్వంగా కూడా అనిపిస్తుంది. అంటే మీకు గర్వపడాల్సిన అవసరం ఏముందండి అని అనుకోవచ్చు. అంటే డిఫరెంట్ మీడియమ్స్ చూసాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు ఏంటి, లో బ్యాండ్ తెలియదు, హై బ్యాండ్ తెలియదు, బీటా తెలియదు, ఇప్పుడున్న హెచ్డి అవి మాత్రమే తెలుసు. ఇప్పుడు హెచ్డి ఆ దీనికి వచ్చారు. బట్ నేను అవన్నీ చూశాను. అలాగే సినిమాల్లో కూడా నేను స్టీన్బెక్ చూశాను, మూవీలో చూశాను, లూపుల్లో డబ్బింగ్లు చెప్పాము. ఈరోజు 108 ట్రాక్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు ట్రాకులు చెప్పుకుని వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూశాను. సో ఒక విధంగా ఆనందము ప్లస్ ఓకే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫేజులు చూసాం. లైట్లు కూడా మారిపోవడం చూసాం. 1 kV 2 kVల దగ్గర నుంచి మారిపోయి పార్లు వచ్చేసి తర్వాత హెచ్ఎంఐలు చూసాం. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో కొత్త అంబ్రెల్లా లైట్స్ అవన్నీ వచ్చేసాయి. సో 16 kVలు అన్నీ మేకింగ్ మారిపోయింది, టేకింగ్ మారిపోయింది. అన్ని రకాలుగా మార్పులన్నీ చూస్తూ వస్తున్నాం కాబట్టి ఆనందంగా ఉంటుంది కదా. అలాగే ఓకే ఇన్నాళ్ళు ట్రావెల్ చేసి ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండగలిగామన్నది ఒక ఆనందం కూడా. స్టూడెంట్ క్యారెక్టర్లో విలనిజం చేశారు మీరు. ఇప్పుడు అదే స్టూడెంట్స్కి ఫాదర్గా కూడా చేస్తున్నారు, విలన్గా కూడా చేస్తున్నారు. ఈ మూవీలో మీరు విలన్ అని తెలుస్తుంది ట్రైలర్ చూసాక. మీకు అలా అనిపించిందా ట్రైలర్ చూసినప్పుడు విలన్ అని? మీరు అదే మాట సాక్షి ప్రేక్షకులకు చెప్పండి. రాజీవ్ కనకాల ఈ సినిమాలో విలన్ అని చెప్పండి. విలన్ కాదండి అది నేను ఎందుకు చెప్తాను? మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. అంటే మీరు రాజుగారి కథ అయినా విరూపాక్ష అయినా అంటే మీ క్యారెక్టర్లు చూస్తే నమ్మలేరు, చాలా పాజిటివ్గా కనిపిస్తుంది మీ ఫేస్, కానీ దాని వెనకాల జరిగేది అంతా తెలియదు, అది చివరికి క్లైమాక్స్లో తెలుస్తుంది. సో ఈ సినిమా కూడా అలాంటిదేనా? ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా అలాంటిది? ఇందులో బేసిక్గా మా జార్జ్ ఆఫ్ ది వచ్చి అదే అలవాటు అయిపోయేలా ఉంది నాకు, జార్జ్ ఆఫ్ ది జంగిల్ అని. మా డైరెక్టర్ పేరు జోయల్ జార్జ్ని నేను జార్జ్ ఆఫ్ ది జంగిల్ అంటున్నాను. సో రేపొద్దున ఆయన్ని ఒకవేళ ట్రోల్ కాదు మీమ్స్ అన్ని క్రియేట్ చేయాలంటే జార్జ్ ఆఫ్ ది జంగిల్ అని, ఆయన ఫోటో కూడా కావాలంటే మీకు పంపిస్తాను. ఆ జార్జ్ ఆఫ్ ది జంగిల్ పోజ్లో పెట్టండి మా తెరచపడ డైరెక్టర్ది. సో ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఓకే సంవన్ నా గురించి ఒక నేను ఇప్పుడు అన్నీ చేస్తుంది మీకు చూస్తూ ఉండి ఉంటారు బాలగారు, అన్నీ పాజిటివ్ ఉన్నాయి, ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చచ్చిపోయే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒకళ్ళు వచ్చి కొంచెం నెగిటివ్ షేడ్స్తో ఉండే క్యారెక్టర్ చెప్పేసరికి ఓహో నా గురించి ఇలా ఆలోచిస్తున్నారంటే అంతకుముందు చేశాను బట్ ఎవరు పెద్దగా ఎక్కువ ఆలోచించలేరు. సంవన్ అలా ఆలోచించారు అన్న ఆనందం ఒకటి, క్యారెక్టర్లో సబ్స్టెన్స్ ఉంది, ఆయన చెప్పిన విధానం కానివ్వండి, నరేట్ చేసిన విధానం కానివ్వండి. పైగా సినిమాలో ట్విస్ట్లకి మలుపులకి కారణం ఈ క్యారెక్టర్ కూడా. సో అన్ని విధాల నాకు బాగుంది, నచ్చింది కాబట్టి ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్. ఈ మధ్య మీరు అంటే విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, లిటిల్ ఆర్ట్స్ కూడా పెద్ద సక్సెస్ అయింది. వెంటనే ఈ చేంజ్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే అటు ఫాదర్గా ఇటు అంటే విలన్ రోల్లో ఇలాంటి అంటే ఎందుకు అంటే ఏ పాయింట్ నచ్చి ఈ క్యారెక్టర్ వేస్తున్నారు? ఏం లేదు బాలాగారు, ఇప్పుడు యాక్టర్కి ఎప్పుడైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వస్తే నచ్చుతాయి. ఇప్పుడు నేను చేసింది నిన్న చేసింది ఈరోజు చేయాలి, ఈరోజు చేసింది రేపు చేయాలంటే కొంచెం చేస్తారు, చేయక కాదు, మనకు ఆపర్చునిటీ రావట్లేదంటే అవే చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అరే డిఫరెంట్ క్యారెక్టర్ వస్తే మన దగ్గర ఇది ఒకటి ఉంది కదా బాణం రెడీగా వదలడానికి, నన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకొక కోణంలోంచి వెళ్ళని చూపించవచ్చు కదా అని ఒక తాపత్రయం ఉంటుంది ప్రతి యాక్టర్కి. సో వచ్చినప్పుడు వదులుకోరు. సో నేను కూడా ఎప్పుడైతే నా దగ్గరికి డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తున్నాయి, క్యారెక్టరైజేషన్స్ వస్తున్నాయి ఒప్పుకుంటున్నాను. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో 1.5 year నుంచి హోమ్ టౌన్ అది పక్కా తెలంగాణ అన్నది యాస మొత్తం, ఇంటీరియర్ అంటే వరంగల్ కరీంనగర్ అటు ఉండే క్యారెక్టర్ అది. ఆ తర్వాత కట్ చేస్తే శ్రీకాకుళం కానిస్టేబుల్ కనకం శ్రీకాకుళం యాస టోటల్గా. ఆ తర్వాత మళ్ళీ కట్ చేస్తే లిటిల్ ఆర్ట్స్లో న్యూట్రల్ లాంగ్వేజ్ అనుకోండి, స్లాంగ్ పెట్టలేదు. మా అబ్బాయిది మాత్రం తెలంగాణ స్లాంగ్ ఉంటుంది, నాది మాత్రం న్యూట్రల్ లాంగ్వేజ్ పెట్టారు. తర్వాత
కపుల్ ఫ్రెండ్లీ చూస్తే చిత్తూరు, పక్క చిత్తూరు స్లాంగ్, అది నాకు భలే నచ్చింది. అంటే ఛాలెంజ్ నాకు చేయడానికి, నేర్చుకోవడానికి, ఒక స్లాంగ్ నేర్చుకోవడానికి. కట్ చేస్తే మళ్ళీ నాకు ఇంకో సినిమాకి ఈస్ట్ గోదావరి స్లాంగ్, ఇప్పుడు చేస్తున్న సినిమా ఒకటి ఉంది, అదేంటంటే సమ్మర్ హాలిడేస్ అని, అది ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఆ తర్వాత మళ్ళీ ఏదేది డాటర్ ఆఫ్ ప్రసాదరావు Z5లో నెల్లూరు స్లాంగ్, పక్క ఏం సంగతులు అని మాట్లాడే స్లాంగ్. సో డిఫరెంట్ స్లాంగ్స్ అయ్యేసరికి నాకు ఛాలెంజ్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే స్లాంగ్ మారుతుందో ఎక్స్ప్రెషన్లు కూడా మారుతాయి, చిన్న ఎక్స్ప్రెషన్లు కూడా మారుతాయి, ఆర్టిస్ట్కి ఎక్స్ప్రెస్ చేసే బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది. సో అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ప్రాక్టీస్ చేసి చేయడం ఒక ఛాలెంజ్. కాబట్టి నాకు బాగా నచ్చాయి, చేస్తున్నాను. ప్రొడ్యూసర్కి హీరోని చూస్తే ధైర్యం, ఈ హీరోతో సినిమా తీస్తే నా బడ్జెట్ రికవర్ అవుతుందని. అలాగే హీరోకి డైరెక్టర్ని చూస్తే ధైర్యం, ఇతనితో సినిమా తీస్తే నాకు హిట్ వస్తుందని. డైరెక్టర్కి మాత్రం మీలాంటి ఆర్టిస్ట్లను చూస్తే మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే బాలాగారు మీరు నన్ను చంపేస్తే మీకు ఆనందమా? లేదు, అలా చంపడానికి కాదు. అంటే మీరు మీలాంటి ఆర్టిస్టులు ఆ సీన్లో ఉంటే ఆ సీన్ పండుతుంది, సినిమా కూడా హెల్ప్ అవుతుంది. క్లైమాక్స్ అయినా మధ్యలో ఇంటర్వ్యూ. అంటే మీ అభిప్రాయం అది. థ్యాంక్స్ మీకు అంత సదభిప్రాయం ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అంత ఈజీ అవుతుందా? ఏ స్లాంగ్ అయినా ఈజీగా పలకడం, నటించడం? యూఆర్ రైట్. అంటే థియేటర్ ఆర్టిస్ట్ అవ్వడమే కాదు, నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నా వాతావరణం అంతా ఇన్స్టిట్యూటే. నేను చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా, అంటే బహుశా చాలామందికి తెలియకపోవచ్చు, చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి మా ఫాదర్ దేవదాస్ కనకాల గారు మదర్ కూడా టీచర్స్. అయితే నేను పుట్టిన 6 నెలలకి నేను చెన్నై వెళ్ళాను. ఈ 6 నెలల తర్వాత పిల్లోడిని ఎక్కడికి తీసుకెళ్తుంది మా మదర్? క్లాసులకే తీసుకెళ్ళాలి కదా. ఆ కింద ఎక్కడో బొంతేస్తే అక్కడే పడుకొని ఉండేవాడిని, పాకుతుండేవాడిని. సో అప్పటి నుంచే నాకు క్లాసులు అలవాటు. సో అప్పటి నుంచి నేను అభిమన్యు టైపు లోపల నుంచి విన్నాను అని నేను అంటలేదు. కానీ కాకపోతే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నాకు ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఒక 6 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకు క్లాసులు తెలుసు, వింటున్నా. వాళ్ళతో పాటు చేయడం కూడా మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచి, చాలా చిన్న వయసు నుంచి. అది కొన్ని ఏళ్ళు ప్రాక్టీస్ నాకు. ఆ తర్వాత అందులో మేము ఎప్పుడైతే డిఫరెంట్ స్లాంగ్స్, మాకు స్పీచ్లు ఉంటాయి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ స్లాంగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. నాటకాలు కూడా వేసాం డిఫరెంట్ స్లాంగ్స్ తోటి. యండమూరి వీరేంద్ర గారిది కుక్క అనే నాటకం ఉంది, పక్కా లోపల ఇంటీరియర్ తెలంగాణ స్లాంగ్. మన హైదరాబాదు తెలంగాణ మాట్లాడే వాళ్ళకు కూడా కొన్ని పదాలు అర్థం కావు ఆ స్లాంగ్, అది కూడా ప్రాక్టీస్ చేసాం. సో అన్ని రకాల స్లాంగ్స్, రాయలసీమ కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, చిన్న తేడా ఉంటుంది. మళ్ళీ అక్కడే విజయనగరంకి వైజాగ్కి తేడా ఉంటుంది, శ్రీకాకుళం తేడా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి అంటే ఫ్రెండ్ అని అందరికీ తెలుసు. డ్రాగన్లో ఉన్నారా సార్ మీరు? అంటే ఆ సినిమా నుంచి ఏం రాలేదు బయటికి. మీరు అన్నీ లాగేస్తున్నారు నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం లేదండి, ఇంతవరకు ఏం పిలుపు రాలేదు. చూద్దాం. దేవరాటు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.